3/24 CAG accounts for 23-24 అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. 2023-24లో పబ్లిక్ డెట్ 4,86,151 కోటిని కాగ్లు చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఐటమ్, ఇది గ్యారంటీడ్ డెట్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో 1,54,797 కోట్లు, రెండు కలిపితే 6,46,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వదిలేసిన డెట్టు ఎంత అని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడు గారే తన మొదటి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అనే ఆ బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో తానంతటి తానే రాసిన ఈ డాక్యుమెంట్స్, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానంతటి తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు 4,91,734 కోట్లని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ 1,54,000 కోట్లని, మొత్తంగా 6,46,000 కోట్లు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ధృవీకరించాడు. అంటే కాగ్ రిపోర్టు. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానంతటి తానే బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్. అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లో 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు ఉన్న అప్పులు ఎంతో కూడా రాశాడు. 2,57,509 కోట్లు అని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్స్ మరో 55,508 కోట్లని, రెండు కలిపితే 3,13,000 కోట్లని. అంటే 3,13,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు వదిలేసిన డెట్టు. ఆ డెట్టు మా ప్రభుత్వం అయిపోయే నాటికి 6,46,531 కోట్లకు అప్పుగా డెట్గా ఉంది. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు వాస్తవమైనప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఎంత అన్యాయస్తుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనపస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా, ఆయన ఒక ఈనాడు ఉన్నాడు, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉంది, ఒక డంకా బజాయించి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టరు. ఇలాంతా కూడా ఎంత దారుణంగా ప్రచారం చేస్తారంటే, మన చిత్తూరుకు పోయి మన పబ్లిక్ మీటింగ్లో మళ్ళీ అంటాడు 10 లక్షల కోట్లు అంటాడు. అసలు మనిషేనా ఈ మనిషి అని అడుగుతాను నేను. అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా. అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అనేది ఎంత మటుకు ధర్మం? నిజం కాదని తెలుసు, నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం, కాగ్ రిపోర్ట్ ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి, అందుకే నేను సూపర్ 6 సూపర్ 7 చేయడం లేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రజలకు లెంపలేసుకో, ప్రజల ముందు గుంజీల్ది లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో, ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాడులే వదిలేద్దాంలే పాపంలే అని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి అలాంటి పనులు ఏమీ చేయకుండా అబద్ధాలు చెప్పడము, మళ్ళీ మోసం చేయడము, ఎట్టా అని చెప్పి PhDలు చేయడము, రీసెర్చ్లు చేయడం. ఈ PhDలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయినాయనంటే, ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు? నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్